ఉక్రెయిన్ రష్యాపై చేసిన అనూహ్య దాడి తర్వాత పుతిన్ ఉక్రెయిన్ పై చేస్తోన్న యుద్ధం ఎలా ఉంది అనే దాని మీద అంతర్జాతీయ నిపుణులు ఎంజి రావు గారు మనకు డీటెయిల్డ్ గా వివరిస్తారు. ఎంజి రావు గారు, అంటే చాలా అంచనాలు ఉన్నాయి, రష్యా భీకరంగా ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతుంది అని చెప్పేసి. సో రష్యా అవలంబిస్తున్న వ్యూహం ఏంటి? రష్యా ఏ విధంగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది? రష్యా ఏంటంటే 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ఉక్రెయిన్ ఒక చిన్న దేశం, ఏదో అణ్వస్త్రాలు లేని దేశం, ఒక చిన్న దేశం, ఒక 2-3 వారాల్లో దాన్ని గ్యారెంటీ ఓడిచ్చేద్దామనే ఒక స్పృహలో ఉండేదన్నమాట. 3.5 సంవత్సరాల నుంచి కూడా అదే కొనసాగుతుంది. కానీ రీసెంట్గా జూన్ 1న ఈ ఉక్రెయిన్ ఇది నాటో దేశాలు అమెరికా ఇచ్చిన సహాయంతోనూ ఈ డ్రోన్ టెక్నాలజీతోనూ వ్యూహాలు కూడా దాంతో మొత్తం 41 బాంబర్స్ని TU-160M లాంటి బాంబర్స్ని పేల్చేసింది రష్యా మొత్తం హ్యూజ్ టెరిటరీలో. దీని తర్వాత రష్యా యొక్క దృక్పథం, ముఖ్యంగా పుతిన్, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ యొక్క పూర్తి దృక్పథం ఉక్రెయిన్ వారి వైపు పూర్తిగా మారిపోయిందండి. ఈ దృక్పథంలో వచ్చిన ఈ మార్పే ఇప్పుడు ఉక్రెయిన్ మీద భీకర యుద్ధం, రష్యా చేస్తున్న భీకర యుద్ధం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్ ఈరోజు ఒక చిన్న దేశంగా, అణ్వస్త్ర రహిత దేశంగా చూడడం లేదు. ఒక నాటో ఆమె రష్యా మీదకు వచ్చి యుద్ధం చేస్తే రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందో ఆ విధంగా ఉక్రెయిన్ మీద ప్రతిస్పందించేసింది. అంటే ఏంటి? రష్యా యొక్క తన పూర్తి శక్తి సామర్థ్యాలతో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఎలా చేస్తుందంటే, ఈ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసేటప్పుడు ఈ రష్యాలో అమెరికా యొక్క ఆయుధాలు, పేట్రియాటిక్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని, F-16 బాంబర్స్ ఎక్కడ దాస్తే వాటిని కొట్టేస్తుంది. అదేవిధంగా బ్రిటన్, నాటో దేశం, ఇంకో ముఖ్య దేశం బ్రిటన్ ఇచ్చిన టారస్ మిసైల్, షాడో స్టార్మ్ మిసైల్ని, వాళ్ళ ఆయుధాలను అన్నిటినీ కొలాప్స్ ఎక్కడ దాకున్నా ఉక్రెయిన్లో పెట్టి మొత్తం పేల్చేస్తుంది అనమాట సర్వశక్తుల ఓడిని. తర్వాత ఈ జర్మనీ ఇచ్చిన టారస్ మిసైల్ ఎక్కడైతే దాసారో వాటిని కొట్టేస్తుంది. ఈ ఫ్రాన్స్ ఇచ్చిన కొట్టేస్తుంది. అంటే నాటో దేశాలు ఏవైతే ఆయుధాలు ఇచ్చినాయో ఉక్రెయిన్కి వాటిని సర్వనాశనం చేసేస్తుందన్నమాట రష్యా ఉక్రెయిన్ యొక్క టెరిటరీ మీద. అదేవిధంగా ఉక్రెయిన్లో అణ్వాయుధాలు ఉపయోగించకుండానే ఉక్రెయిన్ని తన స్వాధీనం చేసుకునేటట్టు పరిపూర్ణమైన యుద్ధం చేస్తుందన్నమాట. అంటే రష్యాలో అమ్ముల పొదులో ఉన్న సకల అస్త్రాలు ప్రపంచం భయపడిపోద్దన్నమాట పుతిన్కి. రష్యా దగ్గర ఆయుధాలు అంటే అవి ఏది ఒరిషనిక్ మిసైల్, హైపర్సోనిక్ జెర్కాను, కింజాలు, ఈ ఇస్కెందర్ M మిసైల్స్, ఇదే విధంగా అన్ని మిసైల్స్ని, అన్ని డ్రోన్ టెక్నాలజీని, ఆల్ టెక్నాలజీని, నేవీ అన్నిటిని ఉపయోగించి ఉక్రెయిన్ యొక్క టెరిటరీని సర్వనాశనం, అసలు ప్రపంచంలో యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందా అన్నట్టు నాశనం చేస్తుందన్నమాట. అంత భీకర యుద్ధ తంత్రంతో ఈరోజు రష్యా యుద్ధం చేస్తుంది అని మనం చెప్పవచ్చండి. అసలు రష్యా యుద్ధ లక్ష్యాలు ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు రష్యా యుద్ధ లక్ష్యాలు చెప్పాలంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి జరుగుతున్న పీస్ డిస్కషన్ జరుగుతున్నాయి, శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ శాంతి చర్చలు జరిగేటప్పుడు రష్యా డిమాండ్స్ ఏంటంటే ఉక్రెయిన్ అనేది ఎప్పుడూ నాటోలో ఎంటర్ అవ్వకూడదు, నాటోలో మెంబర్ అవ్వకూడదు. నెంబర్ 1, ఉక్రెయిన్లో ఇప్పటి వరకే ఇది ఆక్యుపై చేసుకున్న ఈ టెరిటరీస్, ఇదిగోండి లుహాన్స్క్, డోన్బాస్ రీజన్స్ ఉక్రెయిన్కి రష్యాకి ఇచ్చేయాలి, క్రిమియాని ఇచ్చేయాలి. ఇదనమాట 2 ప్రధానమైనవి. తర్వాత ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలకు పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇది ఈ 3 ప్రధానమైన డిమాండ్లు. తర్వాత 4వ డిమాండ్ జెలెన్స్కీ పదవిచ్యుత్తు కావాలి. అంటే ఇక్కడ 4 డిమాండ్లు అండి. జెలెన్స్కీ పదవిలో ఉండకూడదు, ఎలక్షన్ నిర్వహించాలి. రెండోది ఏంటంటే ఇప్పటికి గెలుచుకున్న ఈ లుహాన్స్క్, డోన్బాస్, క్రిమియా రీజన్లను రష్యాకు వదిలేయాలి. రష్యన్ భాష మాట్లాడే ప్రజలను ఉక్రెయిన్లో జాగ్రత్తగా ఉంచాలి. ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో మెంబర్ కాకూడదు. ఈ 4 డిమాండ్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ యుద్ధం మొదలయ్యే ముందు ఈ డిస్కషన్ ఓకే, కానీ ఇస్తాంబుల్లో జూన్ 1న డిస్కషన్ జరిగితే అనగా జూన్ 1 నైటే డ్రోన్ అటాక్ చేసింది ఉక్రెయిన్. అంటే ఏంటి? ఉక్రెయిన్ సమ్మతించడం లేదు, నాటో దేశాలు సమ్మతించలేదు. ట్రంప్ ఓకే అంటున్నాడు, నాటో దేశాలు ఒప్పుకోవడం లేదు. అందుకే ఇప్పుడు ఈ డ్రోన్ అటాక్ తర్వాత పుతిన్ దీన్ని అవకాశం తీసుకుని మొత్తం అసలు ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడం ఏంటి, ఉక్రెయినే నేను స్వాధీనం చేసుకుంటానని కూర్చున్నాడు. ఈ జెలెన్స్కీ పదవిలో ఉండడం ఏంటి, జెలెన్స్కీ పదవి చుత్తిని నేను చేస్తానని కూర్చున్నాడు. ఇంకా ఇప్పుడు ఉక్రెయిన్ ఎప్పుడు రష్యా ఆధీనంలోకి వచ్చేస్తే ఇంకా నాటో కూడా ఉండదు కదా, ఏ దేశాలు అక్కడ రావు కదా. అందుకని నాటో స్వాధీనం అనే మొత్తం, అంటే నాటో దేశాలు అడ్డుపడకుండా ఉక్రెయిన్ మొత్తం భూభాగాన్ని తన ఆధీనంలో తీసుకోవడం, జెలెన్స్కీ ఇంకా పదవిలో ఉండడం, నాటో అక్కడికి రాదు, ట్రంప్ ఎవరు జోక్యం చేసుకోరు. ఈ లక్ష్యం అంటే ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం అనే ఒక టార్గెట్తో ఇప్పుడు పుతిన్ చేస్తున్నాడు. దీనికి ఒక వంక ఏంటి,
ఉక్రెయిన్ అంతగా ఎందుకు యుద్ధం చేస్తున్నారు, మీ అంత శక్తి ఒక మైటీ ఫోర్స్ని మీరు రష్యా మీద ఎందుకు ఉపయోగిస్తున్నారని ఎవరు అనలేరు. ఎందుకంటే ఉక్రెయిన్ చేసిన పనికి, తప్పు చేసిన పనికి ఉక్రెయిన్ వెనక ఇన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు రష్యా పూర్తి శక్తి సామర్థ్యంతో మొత్తం ఉక్రెయిన్ అంతా స్వాధీనంలో తీసేసుకుంటుంది. ఇక ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలు కూడా దానికి సమ్మతించే అవకాశం ఉంది. కాబట్టి రష్యాకు ఇప్పుడు డౌట్ ఉండదు. మొదట్లో డౌట్ ఉండేది. సో యుద్ధ లక్ష్యం ఉక్రెయిన్ టోటల్ తీసేసుకోవడం అని. సో ఇటువంటి లక్ష్యాలతో ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తూ ఉంటే, యుద్ధం చేస్తూ ఉంటే, మరి ఎందుకు అమెరికా నాటో దేశాలు సైలెంట్గా ఉన్నాయి? రష్యా ఏం చేసిందని ఇవన్నీ దిక్కులు చూస్తూ. ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఏంటంటే తన పూర్తి శక్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తుందంటే ఈ ఉక్రెయిన్ వెనకాల సపోర్ట్గా ఉన్న నాటో దేశాలు, అంటే యూరోప్లో ఉన్న 30 దేశాలు, ఏదో ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్, రొమేనియా, హంగరీ, ఈ దేశాలు, అదేవిధంగా ఉత్తర అమెరికాలోని కెనడా, అమెరికా, ఇవి నాటో దేశాలు. ఇవన్నీ ఎందుకు సైలెంట్ ఉంటాయంటే పుతిన్ చేసిన ఒక పని. ఆయన ఏం చేశాడు, తన అమ్ములు పోదులో ఉన్న అణ్వస్త్రాల్లో 5,800 అణ్వస్త్రాలు ఉంటే అందులో సుమారు 2,000 వెపన్స్ వరకే రెడీ టు లాంచ్ స్టేజ్లో పెట్టేశారు. దాన్ని రెడీ టు లాంచ్ అని ట్రైడ్ ఉంటుంది, న్యూక్లియర్ ట్రైడ్. అంటే బొల్గరోడో మిసైల్స్ని ఆర్కిటిక్ సీలో ఉన్న పోర్టుల దగ్గర ఆయన రెడీ చేశాడు. సబ్మెరీన్స్, చాలా డేంజరస్ సబ్మెరీన్స్ ఉంటాయండి రష్యాకి. అవి ఎక్కడున్నాయో తెలియదు ప్రపంచంలో. ఇప్పుడు బెల్గ్రాడో ప్రపంచం అంతా డిప్లాయ్ చేసేస్తాడు. ఇదిగోండి కిల్లర్ మిసైల్ అని, కిల్లర్ బొల్గరాడో సబ్మెరీన్. ఈ అన్నీ రెడీ అంటే 1000 నుంచి 2000 అణుబాంబులను రెడీ టు లాంచ్ స్టేజ్లో పెట్టేశాడు. న్యూక్లియర్ కమాండ్ అలర్ట్ అంటారన్నమాట. అంటే మీరు ఎక్కువ రెచ్చిపోతే న్యూక్లియర్ కమాండ్ అలర్ట్లో ఉంది. 3వ ప్రపంచ యుద్ధం రెడీ. దీనికంటే మెదవిదేవి చెప్తున్నారు రష్యా పుతిన్ ఎయిడ్, ఏదన్నా ఎక్కువ చేస్తే మాత్రం 3వ ప్రపంచ యుద్ధాన్ని మీరు ఇన్వైట్ చేసుకున్నట్టే అని. ఇదిగోండి అణ్వాయుధాలు రెడీ, మీ ఇష్టమని. అందువల్ల నాటో దేశాలు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో చేతులు ముడుచుకుని కూర్చోవలసిందే. తన రష్యా మీద ఎక్కువగా వెళ్తే మాత్రం, డైరెక్ట్గా వెళ్తే మాత్రం చాలా ప్రమాదం, అణ్వాయుధ యుద్ధం వస్తుంది. కాబట్టి అణ్వాయుధ యుద్ధం ఎవరో కోరుకోరు. ఇవంటే పుతిన్ 3వ ప్రపంచ యుద్ధాన్ని రెడీ అయ్యి అన్ని అణ్వస్త్రాలు రెడీ చేసి ఉక్రెయిన్ నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఆ దేశాలు చేతులు కట్టుకుని సైలెంట్గా కూర్చోవడం తప్పితే ఇంకా చేసే పని ఏమీ లేదు. ఏదంటే ఉక్రెయిన్ ద్వారా యుద్ధం చేపించడం వేరు, ఉక్రెయిన్ శక్తి సామర్థ్యాన్ని మించి యుద్ధం చేస్తుందంటే అది ఎవరిచ్చారు ఫోర్సు? నాటో దేశాలు, అమెరికా దేశాలు. కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ ఆపడు అని ట్రంపే చెప్పడం జరిగింది. అందువల్ల నాటో దేశాలు ఇంకా సైలెంట్గా కూర్చోవడం తప్పితే ఇంకా అవి చేసేది లేదు. ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకున్నా అవి చేసేది ఏమీ లేదు. ఎందుకంటే అణుయుద్ధం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే పుతిన్ అంతా హత్య చేశాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వీళ్ళ సహకారం తీసుకుని. కాబట్టి అవి ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోలాగా న్యూక్లియర్ కమాండ్ అలర్ట్ చేసి న్యూక్లియర్ 1000 నుంచి 2000 బాంబులు రెడీ చేసేటప్పుడు ఇంకా వాళ్ళు చేసేది ఏది లేదు. అందువల్ల ఇంకా చూస్తూ ఉండడమే తప్పితే వాళ్ళు ఏం చేయలేరు. ఎంజీ రావు గారు, రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ఏ క్షణమైనా నాటో మీద దాడి చేస్తోందన్న అంచనాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పుడు మిస్ అయ్యాడనే వార్తలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఇంతకీ జెలెన్స్కీ ఎక్కడున్నట్టు? జెలెన్స్కీ ఏంటంటే ఇప్పుడు రష్యా ఏంటంటే మొత్తం ఉక్రెయిన్ టెరిటరీ మీద అంతటి బాంబుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా రాజధాని నగరం కీవ్లోను, కార్కెవ్ నగరంలోను, ఇంకా పోర్ట్ సిటీలు అన్నిటి మీద యుద్ధం చేస్తుంది. అంటే ఇప్పుడు రష్యా పుతిన్ని కూడా చంపడానికి జెలెన్స్కీ చాలాసార్లు డ్రోన్లు మాస్కో మీదే ప్రయోగించడం జరిగింది. మాస్కో అధ్యక్ష భవనం మీద ప్రయోగించడం జరిగింది. అంటే ఏంటి, పుతిన్నే అసాసినేషన్ ట్రై చేశాడు. కాబట్టి ఇప్పుడు పుతిన్ జెలెన్స్కీని చంపడానికి ట్రై చేయడం అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో డ్రోన్ల ద్వారా వీటి ద్వారా అంటే జెలెన్స్కీని మొత్తం మట్టు పెట్టి ఆయన చంపడానికి, జెలెన్స్కీని చంపడానికి రష్యాని యుద్ధం ఒక ఫోర్స్ ఒకటి ఉంటుందండి, గోస్ట్ ఫోర్స్ అని. ఎలా అండి వాళ్ళు రంగంలో దిగారన్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు జెలెన్స్కీకి ప్రాణ ప్రమాదం ఉంది. ఆ విషయం పూర్తిగా జెలెన్స్కీ తెలుసు. ఒకసారి ఆ మాట అన్నారు కూడా, నన్ను పుతిన్ చంపడానికి ట్రై చేస్తున్నారని. సో ఈ విధంగా ఇప్పుడు జెలెన్స్కీ ఎక్కడ ఉంటారు అంటే ఉంటే ఉక్రెయిన్లో ఉంటే బంకర్లో, సేఫెస్ట్ బంకర్లో ఉండొచ్చు. అక్కడ కూడా సేఫ్టీ లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేసి తర్వాత జూన్ 2ని ఆయన వెళ్ళి వేసి పారిపోయారు. అది నాటో దేశంలో ఒక దేశ రాజధానికి వెళ్ళిపోయారు ఆయన. ఈ విధంగా ఇప్పుడు యూరోప్లో వెళ్ళి ఎక్కడో ఏదో ఒక నగరంలో ఆయన తలదాచుకునే అవకాశాలు ఉన్నాయి. లేదా బంకర్లో సేఫెస్ట్ ప్లేస్లో ఉంది. బంకర్ సేఫెస్ట్ ప్లేస్లో ఉన్న రష్యా దగ్గర బంకర్ బరస్ట్ బాంబ్స్ ఉంటాయి, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ లాగా. ఎక్కడున్నా మట్టు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఉన్న చోట వరిష్నికి మిసైల్ ప్రయోగించవచ్చు, ఏదైనా ప్రయోగించవచ్చు. కాబట్టి జెలెన్స్కీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్లో సేఫెస్ట్ ప్లేస్ లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు నాటో దేశాల్లో ఏదో ఒక దేశంలో సీక్రెట్గా తలదాచుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఆయన బయట ఉన్నట్టు నటిస్తాడు, ఉక్రెయిన్లో ఉన్నాను, నేను ఉక్రెయిన్లో కీవ్లో సైన్యాన్ని నడిపిస్తున్నాను అంటారు. కానీ అది తప్పు. మ్యాక్సిమం ఆయన యూరోప్ సేఫెస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే ఆ దేశ అధ్యక్షుడిని రక్షించుకోవడానికి ప్రోటోకాల్ ప్రకారం కూడా సేఫెస్ట్ ప్లేస్లో పెడతారు.
ఇప్పుడు భారత ప్రధానికి సేఫెస్ట్ న్యూక్లియర్ బటన్ ఉంటుంది, కాబట్టి ఆయన సేఫ్గా ఉంటారు కాబట్టి బంకర్లో దించుతారు. అమెరికా అధ్యక్షుడు కూడా వైట్ హౌస్ దగ్గర ఏదైనా బాంబు పేలితే వెంటనే నెబ్రస్కా అని ఒక సేఫెస్ట్ లొకేషన్కి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే పుతిన్ మొన్న ఉక్రెయిన్ దాడి చేస్తుంటే పుతిన్ గారు కూడా వెళ్ళిపోయాడు. ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. దీని ప్రకారం కూడా ఎట్టి పరిస్థితుల్లో జెలెన్స్కీ ఉక్రెయిన్లో లేరు, ఎట్టి పరిస్థితుల్లో బంకర్లో దాక్కోవడం కానీ సేఫెస్ట్ ప్లేస్లో నాటో దేశాలకి ఎక్కడికో పారిపోయాడు. కాబట్టి ఉక్రెయిన్ నుంచి పారిపోవడం ఉంది. ఉక్రెయిన్లో ఉంటే మాత్రం ఆయన్ని చంపడానికి రష్యా మాత్రం వెనకాడే పరిస్థితి కూడా ఇక్కడ లేదు.